అబ్బా అమ్మాయి ఏమన్నందారా? రే అమ్మాయి జోలికి పోదురా, అమ్మాయి జోలికి పోతే మన ఊరికి మనమే వేసుకున్నట్టుంటదిరా. ఎందుకురా? తనతో పాటు దిశ ఉందిరా. సమోసా తినరా సోము. ఏంట్రా చెల్లెక్కడా? చెల్లి బయటికి వెళ్ళిందిరా. బయటికి వెళ్ళిందా? నీకు తెలుసు కదా ఈ ఏరియా అంత డేంజర్. అది తెలుసు కూడా బయటికి ఎలా పంపించావురా? అయినా నువ్వు తోడుగా వెళ్ళుండొచ్చు కదా, ఒకదాన్ని ఎందుకు పంపించావు అసలు? యూ డోంట్ వరీరా, తనతో పాటు దిశ ఉంది. దిశ ఏంట్రా? రే దిశ అంటే నేను చెప్పావు కదా ఈ ఏరియాలో అసలే ఎదవలు ఉన్నారని. ఒకవేళ ఆ ఎదవలు ఉండేది నిజమే అయితే దిశ గురించి నీకే అర్థమవుతుందిలే. నువ్వు ఓ మూవీకి వెళ్ళావా? ఏ మూవీకి వెళ్ళావా? అదే కలుద్దామని వచ్చినాను, నువ్వు లేవు. బాగుందా? ఏంట్రా ఫోన్ అసలు చూసుకోవా నువ్వు? ఏమైందిరా? అటు నుంచి ఏదో నోటిఫికేషన్ వస్తూనే ఉంది చూడు. నోటిఫికేషనా? ఏం నోటిఫికేషన్ అయి ఉంటుంది అది? ఏంటి నిషైన్ రిస్కా హెల్ప్ హర్. నువ్వు చెప్పి నిజమే, ఈ ఏరియాలో ఎదవలు ఉన్నారు. లైవ్ లొకేషన్ తో పాటు వీడియో వస్తుంది, చూస్తూ ఉండు. ఇక్కడ మా సిస్టర్ రిస్క్ లో ఉందని చెప్పి లొకేషన్ వచ్చింది సార్. ఏమైంది సార్? మా సిస్టర్. నువ్వేం టెన్షన్ పడకు, మీ సిస్టర్ సేఫ్. ఏమైంది సార్? ఎవరు సార్? ఎన్నిసార్లు దోస్తారు నన్ను? తప్పు చేస్తే కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలి నిన్ను. సార్ ఇతను ఏం చేశారు? ఇప్పుడు ఎలా శిక్షిస్తారు? అర్జున్, టేక్ హిమ్ టు కస్టడీ. అమ్మయ్యా ఇన్స్టాల్ అయిపోయింది. అసలు ఏంటిది? వీడిని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మా పోలీసులు షీ టీం ఉన్నాయి, మేము చూసుకుంటాం అమ్మా. సార్ మీరు పోలీసా? అవునమ్మా, మఫ్టీలో ఉన్నాం. ఈ వాచ్ ఎవరిది? సార్ ఈ వాచ్ మా చెల్లిది. ఇది కేవలం వాచ్ కాదు, దిశ. ఈరోజు మనందరం ఈ లొకేషన్కి వచ్చామంటే దానికి కారణం ఈ వాచే. ఈ వాచ్ వల్లే మనకి లైవ్ లొకేషన్తో పాటు హెచ్డి హై క్వాలిటీ. ఇది నువ్వు కనిపెట్టావా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సోము చెల్లి వచ్చిందా ఇంటికి? చెల్లి వచ్చిందా ఇంటికి? ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళిందిరా. అసలు ఓ అంటే దిశ అంటే ఇదేనా? ఇదేరా దిశ అంటే. రే ఇది కేవలం మన చెల్లికి మాత్రమే కాదురా, ఈ దేశంలో ఉన్న ప్రతి అమ్మాయికి ఉపయోగపడాలరా. గవర్నమెంట్ అఫీషియల్స్ ని కలిసి దీని గురించి చెప్పుండొచ్చు కదా. చెప్పాను రా. ఏమన్నారు? ఇప్పుడు చెప్పమ్మా నీ సమస్య ఏంటి? సార్, ప్రపంచ దేశాలన్నింటినీ పోలిస్తే మన దేశంలో స్త్రీలకు రక్షణ అనేది ఆఖరి స్థానంలో ఉంది. స్త్రీలకు అత్యధిక డేంజరస్ కంట్రీస్ ప్లేస్ లో మన దేశం మొట్టమొదటి స్థానంలో ఉంది సార్. ప్రతి నిమిషానికి ఈ దేశంలో ఒక అమ్మాయి పైన అత్యాచారం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ స్త్రీలకు రక్షణ కల్పించాలి. మంచిది, ఇప్పుడు ఏం చేద్దాం? సో దీన్ని చేంజ్ చేయడానికి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను సార్. సో సార్ ఇది నేను మన దేశంలో మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, దానికోసం తీసిన ఒక సర్వే సార్. అయినా ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, నీకెందుకు అసలు? ఇవన్నీ గవర్నమెంట్ చూసుకునే పని అయితే నేను ఈ రోజు మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు సార్. మిస్టర్ ఫోన్ అంటే నీ ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనుకుంటున్నా ఏమి? బాగా చేస్తాను సార్. వైన్ షాపుల సంఖ్య పెంచేయడం, ట్రాఫిక్ చలానాలు వసూలు చేయడం. మిస్టర్ సార్ నా నాలుగు ఎప్పుడు నా అదుపులోనే ఉంటుంది సార్.
మీలాంటి ఎంప్లాయీస్ అదుపు తప్పి లంచాలు తీసుకునేటప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తుంది. సరే చెప్పయ్యా, నువ్వు ఏదో తెచ్చావు కదా ఆ ఫైల్ గురించి. సార్ ఇది ఉమెన్స్ పైన జరుగుతున్న హెరాస్మెంట్స్ గురించి తీసిన ఒక ఫైల్ సార్. సరే ఇప్పుడు ఏం చేద్దాం? సార్ అందుకే నేను ఉమెన్ సెక్యూరిటీ కోసం ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. ఆ ప్రాజెక్ట్ తాలూకా పేపర్స్ ఇవ్వండి సార్. ప్రాజెక్ట్ డీనా? ఏంది ప్రాజెక్ట్ డి అంటే దిశ, ప్రాజెక్ట్ దిశ. అంటే ఇప్పుడు ఏంది ఇదంతా ఒకటే చేసేస్తావా? సార్ 100 అంకెలైనా ఒకే ఒక్క సంఖ్య నుంచి మొదలవుతుంది. మార్పు కూడా ఎవడో ఒక్కడి దగ్గర నుంచే మొదలు. ఆ ఒక్కడిని నేనే ఎందుకు కాకూడదు? సరే ఎక్స్ప్లెయిన్ చేయి. సార్ యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ ఎలా అంటే ఒక వాచ్ సార్. ఆ వాచ్ పేరే దిశ. ఇప్పుడు అమ్మాయిలకి సెక్యూరిటీ కావాలి, మనమైతే ప్రతిసారి వాళ్ళని పట్టుకోలేము. కాబట్టి వాళ్ళకంటూ ఎప్పుడు వాళ్ళతో పాటు ఉండే ఒక సెక్యూరిటీ వాచ్. కాబట్టి ఈ వాచ్ లోనే మనం ఒక సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేసాం. ఆ సాఫ్ట్వేర్ పేరే దిశ. ఈ సాఫ్ట్వేర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అమ్మాయి యొక్క హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్, అదే విధంగా తన న్యూరాలజికల్ థింకింగ్ ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. దానివల్ల అమ్మాయి రిస్క్ లో ఉంది అనే మ్యాటర్ మనకి వెంటనే ఒక 30 సెకండ్స్ లోపు తెలిసిపోతుంది. అంతేకాదు 2 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఆ అమ్మాయి లైవ్ లొకేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఒక హెచ్డి హై క్వాలిటీ రెవల్యూషన్ కెమెరా అనేది కూడా పెట్టి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయికి సెక్యూరిటీ అనేది లభిస్తుంది. ముఖ్యంగా భారతదేశం, మన దేశంలో స్త్రీలకు రక్షణ చాలా తక్కువగా ఉంది. కాబట్టి మన దేశంలో ఇలాంటి ఒక వస్తువు కానీ మనం ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి ఉపయోగపడుతుంది సార్. అదే ఏం చేద్దాం అనుకుంటున్నావు? రోజు చికెనేనా? చేపలు చేయొచ్చు కదా. చేపలు ఎట్లుండాలంటే నోట్లో పెట్టగానే కరిగిపోవాలి, రేపు పొద్దున కన్నా అరిగిపోవాలి. ఓకేనా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఇక్కడ దేశం భవిష్యత్తు గురించి, అమ్మాయిల రక్షణ గురించి మాట్లాడుతుంటే మీరేమో అక్కడ చేపల కూర, చికెన్ కర్రీ అని చెప్పి సిలీగా మాట్లాడుతున్నారు. అసలు మీరు ఒక ఎంప్లాయీనా? ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, బయలుదేరు. సార్ సార్ కొంచెం వినండి సార్, లెట్ మీ కంప్లీట్ సార్. ఒక్కసారి వినండి సార్ ప్లీజ్ సార్. సెక్రటరీ, ఇది ఫేమస్ అవడమే కదా నీకు కావాలి? ఇది ఫేమస్ అవడమేరా నాకు కావాల్సింది. ఇది ఫేమస్ అయితే వాడు అప్రూవల్ చేస్తాడు. అప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రతి అమ్మాయి ఎంచుకున్న దిశలో ఈ దిశ వారికి రక్షణగా ఉంటుంది. హలో, ఎక్కడున్నావురా? ఒక చిన్న ఇష్యూ జరిగింది, దాన్ని కవర్ చేయాలి. ఫాస్ట్గా రా, వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను చూడు. రేయ్, ఆ డోర్ ఎవడో కొడుతున్నట్టున్నారు చూడు. ఎవరు మీరు? రేయ్ చెప్పాను కదరా మా ఫ్రెండ్ అని. రారా లోపలికి కూర్చొని మాట్లాడుకుందాం. రేయ్ వీడేరా మా ఫ్రెండ్, చెప్పాను కదా. హాయ్ బ్రో. మా ఫ్రెండ్ వచ్చేసి ఉమెన్ సెక్యూరిటీ కోసం ఒక డివైస్ ఇంట్రడ్యూస్ చేశారా, దాని గురించి మాట్లాడడానికే నేను పిలిచాను. రేయ్ మాట్లాడరా. దీని పేరే దిశ. ఇది అమ్మాయిల రక్షణ కొరకు నేను ఇన్వెంట్ చేసిన ఒక డివైస్. రియల్లీ నైస్ బ్రో. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దీనివల్ల ఉండే యూజెస్. దీని మీద మనం ఒక క్లియర్ ఇంటర్వ్యూ అనేది తీసుకుందాం. సోము, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. బాయ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. మీరు ఈ డివైస్ని ఎందుకోసం తయారు చేశారు? అసలు ఏ పర్పస్ మీద తయారు చేశారు? యాక్చువల్గా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే స్త్రీలకు రక్షణ అనేది అస్సలు లేకుండా పోతుంది. ప్రపంచ దేశాలన్నిటితో పోలిస్తే మన భారతదేశం స్త్రీలకు రక్షణ కల్పించడంలో చివరి స్థానంలో ఉంది. కాబట్టి వాళ్లకు రక్షణ కల్పించాలంటే ఏదో ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచనే ఈ దిశ అనే డివైస్. ఈ దిశ వల్ల ఈ దేశంలో స్త్రీలు వెళ్ళే ప్రతి దిశలో వారికి రక్షణ కల్పించవచ్చు. సో ఈ దిశను మనం ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ గా కూడా ప్రజెంట్ చేయొచ్చు. మీరు ఈ డివైస్ ని ఏ విధంగా గిఫ్ట్ గా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు? దిశ అనే ఈ డివైస్ ని గిఫ్ట్ గా మనం ప్రతి అమ్మాయికి ప్రజెంట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మన చెల్లికి, మన అక్కకి, మన అమ్మకి, ఇలా ప్రతి ఒక్కరికి మనం ప్రజెంట్ చేయొచ్చు. ప్రతిసారి రాఖీ పౌర్ణమికి మన చెల్లెలు, మన అక్కలు మన చేతికి రాఖీ కడతారు. అప్పుడు మనం వాళ్ళ చేతికి కూడా ఒక రక్షాబంధన్ కట్టాలి. ఆ రక్షాబంధనే ఈ దిశ అనే డివైస్. ఈ దిశ అనే డివైస్ ద్వారా వాళ్ళందరికీ కూడా మనం సెక్యూరిటీ కల్పించిన వాళ్ళం. అదే కాకుండా మన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు,
అంతేకాకుండా మన లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు. ఎవరికైనా సరే ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి ఒక అబ్బాయి ప్రజెంట్ చేయగలిగే మంచి డివైస్. గవర్నమెంట్ కనుక ఈ డివైస్ కి త్వరగా అప్రూవల్ ఇచ్చినట్లయితే ఎంతో మంది స్త్రీలకు భారతదేశంలో రక్షణ కల్పించిన వాళ్ళు అవుతారు. దీని మీద డిఆర్డిఓ అఫీషియల్స్ కూడా ఖచ్చితంగా పరిశోధన చేసి అప్రూవల్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ డివైస్ ఏ విధంగా పనిచేయగలుగుతుందో మీరు చెప్పగలుగుతారా? యాక్చువల్గా ఈ డివైస్ అనేది మన న్యూరాన్స్ ఆధారంగా, అదేవిధంగా నర్వస్ సిస్టమ్, హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ డివైస్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ డివైస్ ఆటోమేటిక్గా ఆ ప్రదేశంలో రిస్క్ ఉంది అని అర్థమయ్యి వెంటనే చుట్టుపక్కల 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న మెసేజెస్, అదేవిధంగా లొకేషన్తో పాటు వీడియో కూడా కనిపిస్తుంది. సో ఈ దిశ అమ్మాయిలు ప్రయాణించే ప్రతి దిశలో రక్షణ కల్పిస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుందండి. కాకపోతే ప్రజెంట్ దీన్ని ఒక ఎథికల్ నెట్వర్క్ హ్యాకింగ్ ద్వారా తయారు చేసాం. ప్రతి 22 కిలోమీటర్స్ రేడియస్లో వర్క్ అయ్యి ఖచ్చితంగా 99.9% అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు ఈ డివైస్ డెవలప్ చేయడం ద్వారా తగ్గించేయచ్చు. సో అమ్మాయిలకు సెక్యూరిటీగా ఉండే ఈ డివైస్ తొందరలోనే అప్రూవ్ కావాలని నేను మా టీం కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ అన్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ బ్రో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా ప్రతి మహిళకు రక్షణ కల్పించడమే అండి నా బాధ్యత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చివరికి ఆ దిశ వాచ్ అనేది దేశవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదలవ్వబడినది. పుట్టించే శక్తి ఇద్దరికి ఉంది. ఒకటి నేలకి, 2 వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మనకు గొడవ ఏంటి సార్? ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, దూరం. అసలే చీకటి, గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలని